నరసరావుపేట పట్టణంలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ సిఐ లోకనాథం సూచించారు. మల్లమ్మ సెంటర్ వద్ద ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని, మార్కెట్ సెంటర్ నుండి చిలకలూరిపేట వెళ్లే రహదారికి మరమ్మతులు చేస్తున్నందున వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు, పోలీస్ సిబ్బంది సూచనలు పాటించాలన్నారు. మల్లమ్మ సెంటర్ వద్ద రద్దీ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నరసరావుపేట ప్రజలందరికీ కూడా నరసరావుపేట ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి, మనకి ప్రతిరోజు కూడా ఈ వాహనాల వలన ప్రమాదాలు బాగా జరుగుతూ ఉన్నాయి, రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి వాహనదారులందరూ కూడా, వాహనదారులందరూ కూడా దయచేసి ఈ ట్రాఫిక్ నియమాలు అనేవి పాటించండి. దాంతోపాటుగా ప్రస్తుతం మనకి మన మల్లం సెంటర్లో కొంత ట్రాఫిక్ అనేది ఎక్కువైంది. దానికి కారణం ఏంటంటే, మనకి చిత్రాలయ సెంటర్ నుంచి అటు చిలకలూరుపేట పోయే మన విజేత థియేటరు, రవి కళామందిర్ థియేటర్ ముందుగా ఉండిపోయే సిమెంట్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని మరమ్మతులు చేస్తున్నారు. అందువల్ల అటు పోయే వాహనాలన్నీ కూడా మనకి ఇప్పుడు మల్లం సెంటర్ మీదుగా వస్తున్నాయి. కాబట్టి వాహనదారులందరూ కూడా గమనించాలి. దయచేసి మనకి ఏ రూట్లో పోతే తొందరగా పోవచ్చు ఆ రూట్లని పొండి. మల్లం సెంటర్ రూట్లో వచ్చేటోళ్ళు కొంచెం ట్రాఫిక్ సమయాల్లో, ముఖ్యంగా ఉదయం 8:30 నుంచి 10:30, 11 ఆ ప్రాంతంలో స్కూల్ బస్సులు కానీ కాలేజీ బస్సులు కానీ చాలా ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి ఆ టైంలో అవకాశం ఉంటే వేరే రూట్లో పోయే విధంగా చూడండి. అదేవిధంగా సాయంత్రం సమయంలో కూడా సాయంత్రం 4 గంటల నుంచి సుమారుగా 6 గంటల వరకు, 6-7 గంటల వరకు కూడా ఈ స్కూల్ బస్సులు కాలేజీ బస్సులు ఆ మల్లం సెంటర్ మీదుగా వస్తాయి. కాబట్టి కొంతవరకు మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా మీరు కూడా మనకి సపోజ్ మయూరి సెంటర్ నుంచి వచ్చేటప్పుడు అటు గుంటూరు వైపు వెళ్ళాలనుకుంటే స్టేషన్ రోడ్డు మీదుగా అటు కోట సెంటర్ మీద నుంచి గుంటూరు వైపు వెళ్ళాలి. అలాగే ఇటు మనకి ఫస్ట్ గేట్ మీద గుండా ఆర్టీసీ బస్టాండ్ వైపు వెళ్తే కొంతవరకు మనము ఈ యొక్క ట్రాఫిక్ సమస్యని అధిగమించగలుగుతాము. ప్రజలందరూ కూడా గమనించాలి. మనకి ఈ రోడ్డు మరమ్మతు అనేది సుమారుగా ఇంకొక 10 days వరకు జరిగేదానికి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా గమనించి మనకి ఈ చిత్రాలయ సెంటర్ పోయే వెహికల్స్ కానీ లేదా మల్లం సెంటర్ వైపు పోయే వెహికల్స్ కానీ కొంత మీరు డైవర్షన్, మీకు రూట్ మీద కొంత అవగాహన ఉంటుంది కాబట్టి ఆ డైవర్షన్ తీసుకొని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీ యొక్క ప్రయాణాన్ని సాగించాలని చెప్పేసి మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.